ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ టాపిక్ ఏంటంటే బాలయ్య మూవీ. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో గతంలో వీరసింహారెడ్డి తీశాడు కదా, ఆ మూవీ ఇప్పుడు మళ్ళా ఆ డైరెక్షన్లోనే గోపిచంద్ మలినేని ఒక నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఆ తరహా కాకుండా డిఫరెంట్ జానర్లో తీయబోతున్నాడు. సింహ లెజెండ్ లెవెల్లో ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అఖండ ఫ్లాప్ తర్వాత బాలకృష్ణకి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఈ మూవీ అయినా సక్సెస్ కావాలని బాలయ్య ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలాగే భారీ ఫైట్ సీక్వెన్స్, అలాగే భారీ డైలాగ్స్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు గోపిచంద్ మలినేని. అలాగే బాలకృష్ణ విభిన్న పాత్రలో డబుల్ యాక్షన్ రోల్లో ఈ సినిమాలో చూపించబోతున్నాడు. మనకు వీరసింహారెడ్డిలో డబుల్ యాక్షన్ రోల్లో చాలా అద్భుతంగా బాలయ్య బాబుని చూపించాడు. ఆ డైలాగ్ కానీ బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఆయన వైట్ అండ్ వైట్ వేసి ఆ ఫైట్ జై బాలయ్య సాంగ్ టైప్లో తీయబోతున్నాడు ఈ సినిమాని గోపిచంద్ మలినేని. అలాగే దేవర ముందు కొరటాల శివ ఈ బాలయ్య బాబుతో సినిమా తీయబోతున్నాడని సినీ వర్గాలు వస్తున్నారు. దేవరా 2కు ముందే బాలయ్య బాబుతో ఒక సినిమా తీయబోతున్నాడు కొరటాల శివ. గోపిచంద్ మలినేని అయిపోతానే కొరటాల శివతో ఒక మూవీ రాబోతుంది. ఆ మూవీ ఫ్యాక్టిస్ట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఒక మిర్చి, మనందరికీ తెలిసిందే శ్రీమంతుడు, అలాగే భరత్ అని నేను. ఈ 3 మూవీస్ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అలాగే రైతుల సంక్షేమంలో ఒక ఫ్యాక్షనిస్ట్గా ఎలా చూపించాలనో బాలయ్య బాబుని, ఆ బాలయ్య బాబుకు తగ్గట్టుగా కొరటాల శివ సినిమాని చిత్రీకరిస్తున్నాడు. అలాగే కొన్ని డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. ఓకే, కొరటాల శివ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో, గోపిచంద్ మలినేని మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నందమూరి ఫ్యాన్స్కి ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. బాయ్.